హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. నేను హోమ్మేడ్ చాక్లెట్స్ షార్ట్ పెట్టాను. చాలామంది నన్ను అడిగారు ఎలా చేశారు అని. వారందరి కోసం, అలాగే సబ్స్క్రైబర్స్ అందరి కోసం అయితే ఫుల్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాల కంటే ముందు మౌల్డ్ చూపించాను మీకు. అలాగే ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మిల్క్ కాంపౌండ్, అలాగే డార్క్ కాంపౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది అయితే మిల్క్ కాంపౌండ్ వచ్చేసి స్వీట్నెస్ కోసము, డార్క్ కాంపౌండ్ వచ్చేసి కొంచెం చేదుగా ఇష్టపడే వాళ్ళకైతే ఆ కాంపౌండ్ ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నా మౌల్డ్లో 15 చాక్లెట్సే అవుతాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక బార్లో హాఫ్ మాత్రమే, లైన్ వేసే చూసారా, హాఫ్ మాత్రమే మిల్క్ కాంపౌండ్, హాఫ్ డార్క్ కాంపౌండ్ తీసుకొని వీటిని ఇలా కట్ చేసి అయినా వేయచ్చు, లేదా చిన్నగా తురుముతాం కదా మనము, జింజర్ తురమడానికి యూజ్ చేస్తాం కదా, అలాంటిది యూజ్ చేసి తురిమి తయారు చేసుకోవచ్చు. కట్ చేస్తే ఏంటంటే మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. నేను ఇలా తురిమినప్పుడు అయితే తొందరగా మెల్ట్ అవుతుందని ఇలా చేస్తున్నాను అనమాట. పౌడర్ లాగా అయిపోయింది చూడండి. తురిమిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. కింద చేసేటప్పుడు, ఇదంతా మేక్ చేసేటప్పుడు నేనైతే కింద పేపర్ వేసి చేస్తున్నాను. ఇప్పుడు తురుము పట్టిన దాన్ని అంతటిని పౌడర్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్స్ ప్లెయిన్ కాకుండా నేనైతే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. అదే పీనట్, ఆల్మండ్, అంటే వీటిని డ్రై రోస్ట్ చేసి, అలాగే పీనట్కి పైన పొట్టు తీసేసి, పల్లీలు, అలాగే బాదాంని అయితే సన్నగా కట్ చేశాను. పల్లీలకైతే పొట్టు తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మేక్ చేయడానికి డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తాము, అంటే ఆవిరి మీద చేయాలన్నమాట. కాబట్టి ఒక పెద్ద పొడవాటి గిన్నె తీసుకోవాలి. దాని మీద ఇలా పైన ఉంచేలాగా, లోపలికి వెళ్ళిపోకూడదు, పైన నిలబడేలాగా ఉండే బౌల్ తీసుకొని దాని మీద పెట్టి బాగా కలపాలన్నమాట. వాటరు ఎక్కువ తీసుకోకూడదు, సగం కంటే తక్కువే తీసుకోవాలి. బాగా మరగాలి, అంటే ఇలా బాగా ఉడకాలి. ఇలా ఉడికేటప్పుడు తగ్గించి, ఈ వాటర్ అయితే బౌల్కి డైరెక్ట్గా టచ్ అవ్వకూడదు. ఆవిరితో వచ్చిన వాటర్ అయితే ఓకే, కానీ డైరెక్ట్గా అయితే ఉడికేటప్పుడు వాటర్ తగలకూడదు. సో ఆ పౌడర్ని మెల్ట్ ఈ విధంగా చేసుకోవాలి బౌల్ మీద పెట్టేసి. ఓకేనా, నాకు ఇలా చేయడానికి చాలా టైమే పడుతుంది. 15 to 20 minutes దాకా అవుతుంది. నాది గ్యాస్ కూడా హైట్ ఉంది, స్టవ్. సో కాబట్టి నాకైతే చాలా టైం పట్టింది. నేను కింద కూర్చొని చేశాను అనమాట. ఈ విధంగా అంతా లిక్విడ్ లాగా అవుతుంది. కొంచెం లిక్విడ్ లాగా అవ్వగానే తీసి మౌల్డ్లోకి కొంచెం ఫస్ట్ చాక్లెట్ లిక్విడ్ని వేసేసి, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి, తర్వాత మళ్ళీ పైన లిక్విడ్ వేసి బాగా ట్యాప్ చేయాలి, అంటే అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. అలాగే దీని మీద పడినటువంటి చాక్లెట్ లిక్విడ్ని అంతా తీసేసుకోవాలి. ఓకేనా, ఇలా ట్యాప్ చేయాలి. అప్పుడు ఎయిర్ గ్యాప్స్ లేకుండా చాక్లెట్ మౌల్డ్ ఏ విధంగా అయితే ఉందో అలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, కలపడమే చాలా కష్టము. తర్వాత చాక్లెట్ తినేటప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాం అనమాట. ఇంట్లో చేసుకుంటే ఆ ఫీలే వేరు కదా. ఇంట్లోనే చేసుకొని తినాలి అని ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా, ఫైనల్గా అయితే ఇలా వచ్చేసాయి. వీటిని ఇదిగోండి, ఇప్పుడు నేను పేపర్ ఎందుకు వేసుకోమన్నానంటే, వేడి మీద మనం ఇలా వేసేటప్పుడు, దీని మౌల్డ్లోకి వేసేటప్పుడు ఖచ్చితంగా కింద పడుతుందండి. మౌల్డ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. రిఫ్రిజిరేటర్లో 20 to half an hour, 20 minutes నుంచి హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలు. తర్వాత బయటికి తీసి వీటిని ఒక్కొక్కటిగా తీస్తున్నాం అనమాట. మీరు చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాక్లెట్స్. వీటిని కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తినచ్చు. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే అద్దరిపోయినాయి. స్వీట్ నచ్చని వాళ్ళైతే డార్క్ కాంపౌండ్తో ఒకటే చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా గ్లాస్ కావచ్చు, లేదా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇలా కాపర్ పేపరు, అలాగే గిఫ్ట్ పేపరు, అలాగే ట్విస్టర్స్, ఇవన్నీ నేను తీసుకున్నాను బయట నుంచి. వీటిని ఒక్కొక్కటిగా చూడండి ఎలా చేశాను అన్నది. ఈ కాపర్ పేపర్ ఉంటుంది కదా, ఇప్పుడైతే కాపర్ పేపర్ పైన మనం తయారు చేసినటువంటి చాక్లెట్ని రివర్స్లో పెట్టి ఈ కాపర్ పేపర్ మీద పెట్టగానే, అంటే మన చాక్లెట్ షేప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీట్గా క్లోజ్ చేయొచ్చు అనమాట కాపర్ పేపర్తో. సో ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత నేను గిఫ్ట్ ర్యాపర్ అని చెప్పాను కదా, కవర్ టైప్ ఉంటుంది కదా, అది కూడా ఈ చాక్లెట్కి ఎంత అవసరమో అంత సైజ్ చూసి కట్ చేసుకొని
మనం ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఈ విధంగా స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాను అనమాట గిఫ్ట్ ర్యాపర్ని. నేను అనుకోకుండా పింక్ కలర్ ట్విస్టర్స్ ఉన్నాయి, దానికి ఆపోజిట్ కలర్ తెచ్చింటే బాగుండేది. సేమ్ కలరే తెచ్చాను. సో అంటే ట్విస్టర్ డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, సో నేను వేరే కలర్ తెచ్చి ఉండాల్సింది. బట్ మర్చిపోయి పింకే తెచ్చాను అనమాట గిఫ్ట్ ర్యాపర్ కూడా. సో అందువల్ల రెండు సేమ్ కలర్ అయిపోయాయి. ఈ విధంగా మనం ట్విస్టర్తో ట్విస్ట్ చేయాలి, అంతే అండి. అంటే చూడటానికి చాలా బాగుంటుంది, ఇచ్చేటప్పుడు తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ప్యాక్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. అంతే అండి, చాక్లెట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో చక్కగా చాక్లెట్స్ తయారు చేసి ఈ న్యూ ఇయర్కి మీ ప్రియమైన వాళ్ళకి అందజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ చెప్పడం మర్చిపోయా, కాంపౌండ్స్ అదే డార్క్ మిల్క్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, వాటిని రెఫ్రిజిరేటర్లో ఉంచకూడదు, బయటనే పెట్టాలి. ఓకేనా?